రాదు కదా ఇటీవల కాలంలో మేము వెన్నుపోటు కార్యక్రమం ఒకటి శ్రీకారం చుట్టి ఏదైతే పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా జూన్ 4వ తేదీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పక్క రోజే దానికి సంబంధించినటువంటి కార్యక్రమం తీవ్రం చేసినటువంటి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరి అక్కడ ఉన్నటువంటి కన్వీనర్లకు పార్టీకి ఎవరు కష్టించి పట్టించిన కూడా అక్కడ వీళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అది పెట్టిన తర్వాత మేమైతే పక్క రోజు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటగా వెళ్ళాల్సి వచ్చింది. మరి అక్కడ నేను వీడియోలో చూడటం జరిగింది. మరి ఆకాశమే హద్దుగా మాట్లాడటం, శృతి మించి స్థాయిని మరిచి ఎవరి కోసమో ఎందుకోసమో ఈ ఎదురు దాడి ఒక్కోసారి ఆలోచించకుండా ప్రసన్న కుమార్ రెడ్డి నాలుగు చేలుస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి నీ అంచు చూస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి అని బాధ వస్తావా నీకు చూపిస్తావా, ప్రసన్న కుమార్ రెడ్డి మేసం తిప్పేవాళ్ళు తొలగెట్టేవాళ్ళు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్లు అయితేనేమి ఏది జరుగుతుంది, ఈ రాష్ట్రం ఏం జరుగుతుంది, మరి కోవిడ్ నియోజకవర్గం ప్రత్యేకించి ఏం జరుగుతుందని ప్రజలందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అది పాలకులు కూడా ఆలోచించాలి, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాం, ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఏమి రాబో రోజుల్లో ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమి ఏమి మనం మార్గదర్శకంగా ఉంటాం అనేది ప్రతి ఒక్కరు కూడా పాలకులు గమనించాల్సి ఉంది. మేము చెప్పిన విషయం ఏంటంటే మా అధిష్టానం ఏం చెప్పేతో 4వ తేదీ వెనుకబడుతున్నట్టుగా ప్రకటించారు. దానిలో భాగంగా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, మరి అభిమానులు, స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, ప్రజలు మరి వేలాది సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. రాష్ట్రాలు ఉంది, 4 మంచి పనులు చేసేసి మంచి పేరు తెచ్చుకోండి. కానీ నిన్న మీరు మాట్లాడిన మాటలు మరి చాలా బాధ కలిగిస్తూ ఉంది. మీరు కానీ ఎంపీ గారు గారేమి మీ వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదా, మీరందరూ వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదా, మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పడుతుంది. కానీ మరి వాళ్ళకి వెన్నుపోటు పొడిచేటువంటి దినం చేసేటువంటి కార్యక్రమం ఎవరి నుంచి ఊరిపోయి మాట్లాడుతున్న తల్లి కొద్దిగా మార్చుకొని మీ దగ్గర మా దగ్గర నుంచి వచ్చే డెమినేషన్ తీసుకొచ్చినాడు కాదా అని చెప్పి అడగడం జరిగింది. అది తప్ప నేను ప్రశ్నిస్తా ఉన్నా. రేపటి రోజు ఉంటుంది, మా ఇంటి కానించి మీ ఊరు ఎంత దూరం, మీ ఇంటి కానించి కూడా మా ఇంటి అదే దూరం ఉంటుంది. ఈవెంట్ టైం పాలసీ 1కి 2 చెల్లిస్తాం, ఒకసారి పోస్తే 2 సార్లు పోస్తాం. తప్పకుండా ఏదైనా మాట్లాడేవాళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడదామని మనం చేస్తూ ఉంటాం. మేము చెప్పింది ఏం చెప్పినాం, మీ రాష్ట్ర పాలకులు ఏదైతే చెప్పినారో సంవత్సరం దాటిందమ్మా, రాష్ట్రంలో ఎన్నో 143 వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క వాగ్దానం, ఒక పెన్షన్ తప్పితే, ఒక మత్స్యకార భరోసా తప్పితే ఏ ఒక్కటి మీరు వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదు. మాట్లాడించారు. ఒక్కరైనా సర్పంచ్ గా గెలిచి ఉన్నారా? మీరు 10 మంది చేత మాట్లాడించారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన వాడు ఒకడైనా ఉన్నాడు మాట్లాడిన వ్యక్తుల్లో, సర్పంచ్ గా గెలిచిన వాడు ఒకడైనా ఉన్నాడు మీరు మాట్లాడిన వ్యక్తుల్లో. కానీ మీరు మాట్లాడించింది ఎవరి కోసం మాట్లాడతారు. చెప్తా ఉన్నాను, ఎవరైనా సరే 24/7 బెల్ షాపులు పెట్టని వాళ్ళు పెడుతూ ఉన్నారు, పైగా అమ్ముతూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ మరి ఈ యొక్క ఫేర్ షాపుల దగ్గర కూడా మరి నెలమామూలు అంటా ఉన్నారు. వీటిలన్నిటికీ విత్ ఎవిడెన్స్ తో కూడా మరి 3 రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. మనం చేసుకుని మళ్ళీ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే బిల్లు ఉచిత ఇసుక అన్నారు, నిన్నటి రోజు నుంచి మళ్ళా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. రెవెన్యూ వారు కానీ, మైనింగ్ వారు కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా వాళ్ళ కంటెక్కి చూసేటువంటి పరిస్థితి కాదు. గతంలో ఏదైనా హోంలో ఉన్నా కానీ ఎంత చెప్పలు పరీక్షకుండా పోయేవాళ్ళు, వెహికల్స్ పెట్టి పంపించేవాళ్ళు. ఈరోజు పాలకులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఏ ఒక్కరు కూడా తగ్గించి చూస్తున్నాం. అర్ధరాత్రులు మిషన్లు పెట్టి లోడ్ చేసుకోండి, మరి ఎన్ని ట్రిప్పులైనా తోలుకోండి, పేదలకు ఉచితం అన్నాం. మళ్ళీ ఈ రోజు చూస్తే మళ్ళా కూడా వాటికి కూడా మరి బిల్ మీద ఒక టన్ను 280 రూపాయలు ఎక్కడ అమ్ముతా ఉన్నారు. ఇది ప్రభుత్వం చిత్తశుద్ధి.